తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడే ముఠాలకు చెక్ పెట్టేందుకు ప్రవేశ పరీక్షల్లో అక్రమాల నిరోధక చట్టం 2024లో సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడే వారికి జైలు శిక్ష, జరిమానాలు పెంచేలా బిల్లును రూపొందించింది. 2024 నాటి చట్ట ప్రకారం కాపీయింగ్ లేదా అక్రమాలకు పాల్పడితే 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధించాలని ప్రతిపాదించారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడితే 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు కనీసం ₹1 కోటి జరిమానా విధించేలా నిబంధనలు పొందుపర్చారు. ప్రస్తుతం కేబినెట్ ఆమోదించిన ముసాయిదాలో ఈ శిక్షలతో పాటు జరిమానాను భారీగా పెంచినట్లు తెలుస్తోంది. మరోవైపు పేపర్ లీకేజీ కేసుల విచారణను ఏడాదిలోపు పూర్తి చేసేలా గడువు నిర్దేశించినట్లు తెలిసిందే. దోషులకు త్వరితగతిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని బిల్లులో ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ చట్ట సవరణకు సంబంధించిన బిల్లును సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిసింది.